ఇక్కడైతే చూడడానికి చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చారు. మేము వచ్చే టైంకి అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, బట్ 2 o'clock తీస్తానన్నారు. ఇక్కడ మాత్రం పబ్లిక్ చాలామంది ఉన్నారు. స్టార్ట్ చేస్తాను. నమస్కారం అండి, నా పేరు మమతా రెడ్డి. నాది టీఎంఆర్ బ్లాగ్స్ నుండి వచ్చాను. మీరు నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైమే వచ్చాం. ఓకే, అంటే మీకు ఎవరైనా చెప్పారా? మా ఫ్రెండ్స్ నిన్ననే చెప్పారు. ఓకే, కోరిన కోరికలు వెంటనే తీరుతాయి అని చెప్పారు. ఈరోజే అనుకుని అందరం కలిసి వచ్చాం. మీరేమన్నా కోరుకున్నారా మరి? నేను ఆయుర ఆరోగ్యాలు కావాలని కోరుకున్నాను. చాలా మంచి కోరిక అండి అది. మీ పేరండి? శిరీష. ఎక్కడి నుండి వచ్చారు? మేము మాసప్ ట్యాంక్ మహేశ్వరి కాంప్లెక్స్. మాసప్ ట్యాంక్. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ఇక్కడ మనము నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. వీళ్ళు మాసప్ ట్యాంక్ దగ్గర నుండి అయితే వచ్చినారు. వాళ్ళకు కూడా ఎవరో చెప్తే వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కోరికలు నెరవేరినాయి కాబట్టి అందరూ బాగుండాలని చెప్పేసి మేము వచ్చాము అని చెప్పారు. ఇంకా కొంతమందిని కలుసుకున్నాం. మనం ఆవిడ పేరు నిమిషాంబిక కాబట్టి నిమిషంలో మనం కోరిన కోరిక తీరిపోతుంది. అందుకని అందరం కలిసి వచ్చాము. చాలా మంచిదని చెప్పి. ఇదే ఫస్ట్ కదా? ఇదే ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైం అయినా కానీ ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి ఒక 5-6 అవునవును, ఫ్రెండ్స్ ద్వారానే వచ్చాము. ఏ ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు అనుకోగానే వేరే ఆవిడకి ఒక కోరిక కూడా తీరిపోయింది మా ఫ్రెండ్స్లోనే. అది రాత్రి ఇక్కడికి వద్దాం అనుకున్నాము. ఆవిడకి నిన్న మధ్యాహ్నమే ఆవిడ అనుకున్న కోరిక తీరిపోయింది. అందరం సంతోషంగా వచ్చాము. అలా తీరాలి అని చెప్పేసారు. ఆ తల్లి దయ. చాలా సంతోషం. థ్యాంక్స్. నమస్తే అమ్మ, నా పేరు మమతా రెడ్డి. నేను టీఎంఆర్ బ్లాగ్స్ నుండి వచ్చాను. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి గురించి తెలిసి నేను కూడా తెలుసుకుందామని వచ్చాను. మీరు ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుండో ఉన్నారు కదా, ఈ అమ్మవారి గురించి మాకు చెప్తారా? అమ్మవారి దగ్గరకు వచ్చి కోరిక కోరుకుంటే 16 ప్రదక్షిణాలు చేయాలండి. కోరిక కోరుకొని తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఖచ్చితంగా అందరికీ తీరుతుంది మేడం, ఇది మాత్రం షూర్. ప్రతి ఒక్కరు అయితే ఈ ప్రదక్షిణాల గురించి అని మార్నింగ్ 6 to 9 పెట్టారు టైమింగ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ అవర్ 2 to 5 పెట్టారు. ఆ టైమింగ్స్లో ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అందరూ చూసుకొని వచ్చి కోరికలు కోరుకుంటున్నారు. అందరు కోరికలు తిరుగుతున్నాయి. కాకపోతే ప్రదక్షిణాల కోసం ఇబ్బంది అవుతుంది కదా, అందు గురించి ఆ టైమింగ్స్ పెట్టారు. ఆ టైమింగ్స్లో ఇప్పుడు తిరగడానికి ఇబ్బంది ఏం లేదు, ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. 9 తర్వాత 8:30, 9 తర్వాత పబ్లిక్ ఎక్కువైపోయారనుకోండి, రద్దీ అవుతే కనుక ప్రదక్షిణాలు ఆపేస్తారు. అప్పటి వరకు తిరగచ్చు, ఎవరు ఏమన్నారు, దానికి అబ్జెక్షన్ లేదు. కోరిక మాత్రం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర తీరుతుందండి. చూసారు కదా, నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి వచ్చి ఫస్ట్ 16 ప్రదక్షిణాలు చేసి కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తే మాత్రం అమ్మవారికి బియ్యం పోసుకుంటారు. కొంతమంది ఓడి బియ్యం పోసుకుంటాం, మొక్కులు అంటే ఎవరి మనసుకు తోచినట్టుగా వాళ్ళు మొక్కుకుంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి నెరవేర్చుకొని వెళ్తుంటారు. నేనైతే ఇక్కడ పూలు తీసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. అలాగే పబ్లిక్ కూడా లోపల చాలా మంది ఉన్నట్టుంది. మనం వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడైతే మనకు ఆలయం టైము, నిమిషాంబిక అమ్మవారి ఆలయం అయితే టైమింగ్ ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు ఇచ్చినారు. మరియు సాయంత్రం 5:30 30 నుండి 8 వరకు. శుక్రవారం, మంగళవారాల్లో మాత్రం 6 గంటల నుండి 12:30, 5:30 నుండి 8:30 వరకు టైమింగ్స్ ఇచ్చారండి. ఇది గమనించి వచ్చే భక్తులు తప్పకుండా రండి. లోపల వీడియోస్ తీసుకుందామని పర్మిషన్ తీసుకుంటే వీడియోస్ తీసుకొని ఇవ్వట్లేదు మేడం, మాకు పబ్లిసిటీ ఎక్కువైపోయి కూడా లోపల 108 ప్రదక్షిణాలు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఏమీ అనుకోవద్దని చెప్పారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చి అయితే నేను ఇక్కడ వీడియో చేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, లోపలికి వెళ్ళి నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడతాను. అలాగే ఎవరైతే భక్తులు దర్శనం చేసుకొని బయటికి వస్తారో వాళ్ళతో కూడా మాట్లాడించడం జరుగుతుంది. నమస్తే అండి, నాది టీఎంఆర్ బ్లాగ్స్. నేను యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాను. మీ పేరండి? శ్రీనాథ్. ఎక్కడి నుండి వచ్చారు? మేము అమలాపురం నుంచి వచ్చాము. అవునా, ఇక్కడ అంటే రీల్స్ చూసి వచ్చారా, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా అంటే ఇక్కడ? అంటే మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టా రీల్స్లో చూసి వచ్చామండి. అంటే 16 ప్రదక్షిణాలు చేసి నచ్చింది కోరుకుంటే 21 రోజుల్లో తీరబోతుందని ఇన్స్టా రీల్స్లో చాలామంది బ్లాగ్స్లో
చాలామంది చెప్తే అది చూసి మేము అమలాపురం నుంచి వచ్చామండి. మీరండి? అందరూ అమలాపురంనా? ఓకే, అందరూ అమలాపురం నుండి అయితే నిమిషాంబికా దేవి ఇది 16 ప్రదక్షిణాలు చేసి ఏదన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటే ఇన్స్టాలో యూట్యూబ్లలో చూసి ఇక్కడ ఇదంతా కూడా తెలుసుకోవడం కోసం వీళ్ళు మాకు కూడా ఒక కోరిక కోరుకుంటాం, అది నెరవేరుతుందనే నమ్మకంతో అమలాపురం నుండి హైదరాబాద్కి వచ్చిన యూత్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మనకైతే నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి ఎదురుగా అయితే పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అయితే మనకి లోపలికి అయితే వీడియోని పర్మిషన్ ఇవ్వలేదండి, వీడియో తీద్దామని మ్యాక్సిమం ట్రై చేసా. అయ్యగారికి కూడా ఫోన్ చేస్తే లేదమ్మా వీడియోస్ పర్మిషన్ ఇవ్వట్లేదు, మాకు పబ్లిక్ ఎక్కువైపోయి చిన్న టెంపుల్ కదా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పడం జరిగింది. అందుకే కనీసం మనము పోచమ్మ తల్లి అమ్మవారు ఆపోజిటే ఉన్నారు కదా, అమ్మవారిని కూడా ఒకసారి చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం పదండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ టెంపుల్ కూడా మధ్యాహ్నం అవ్వడం వలన ఏమో తెలియదు, ఇక్కడ కూడా లాకేస్ అయితే ఉంది. చాలామంది భక్తులు బయట నుండే అమ్మవారిని చూసి దర్శనం చేసుకున్నారు. ఇంకొక అదృష్టం ఏంటంటే డ్రిల్స్తోనున్న డోర్ మాత్రం పెట్టారు, ఒకవేళ అయ్యగారు లేకపోయినా మనం బయట నుండి అయినా దర్శనం చేసుకునే విధంగా. అలాగే చాలామంది కూడా దూర ప్రాంతాల నుండి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఏవైనా కానీ కాసేపు కూర్చోవాలి, అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రజెంట్గా ఇక్కడికి వచ్చి కూర్చొని హాయిగా అంటే అమ్మవారిని చూసుకొని ఏమన్నా ప్రసాదాలు అంటే ఫుడ్ కానీ ఏదైనా ఐటమ్ తెచ్చుకుంటే కూడా ఇక్కడ కూర్చొని హ్యాపీగా తినేసి వెళ్తూ ఉంటారు. మాట్లాడతారండి? నమస్తే అండి, నేను టిఎంఆర్ బ్లాగ్స్ నుండి వచ్చాను. నా పేరు మమతా రెడ్డి అండి. మీ పేరండి? నా పేరు భారతి. మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం? మేము రాంపల్లి నుంచి వచ్చినాం. రాంపల్లి నుంచి అంటే మీరు నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఫ్రైడే రోజు, బాగుంటుంది అని అంటే సరే చూద్దాం అన్నట్టు మేము వచ్చాము. వాళ్ళు ఏమన్నా అనుకున్నవి జరిగినాయి అన్న? లేదండి, ఇంకా చూడలేదు. అది ఫస్ట్ టైము, 4 days టైం వచ్చి వెళ్దాం భారతి అంటే మేము కూడా వచ్చినాము. మేము అప్పుడు యాక్చువల్ ఇక్కడే ఉండేవాళ్ళం బోడుపల్ల, మాకు తెలియదు అప్పుడున్నప్పుడు తెలియదు. ఈ మధ్య బాగా యూట్యూబ్లలో బాగా హైలైట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అందువల్లే అనుకుంటా అయ్యగారు ఇందాక అక్కడ ఉన్న లోపల మేనేజ్మెంట్ చేసే మేడం కూడా అంటున్నారు, యూట్యూబ్లలో ఇన్స్టాలలో చూసారు మేడం, మాకు పబ్లిక్ చిన్న గుడి అయిపోయింది, పబ్లిక్ ఎక్కువైపోయారు, పర్మిషన్ లేదు మేడం అన్నారు. సరేలే అంత అమ్మవారి దయ అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. ఎవరైనా అంతే, కానీ కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం కోరుకున్న తర్వాత 16 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుందంట. అయిన తర్వాత 108 చేయమని చెప్తున్నారు. ఇక్కడ విజయవాడ నుంచి అక్కడి నుంచి వస్తారు. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్లలో లాంగ్ టూర్ల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారా, వేరే వేరే ఊర్ల నుండి? ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి? మంజు. ఎక్కడి నుండి వచ్చారు? మేము రాంపల్లి. ఓకే, మీరు ఇంతకుముందు వచ్చారా? ఇదే రాలేదండి, మాకు తెలిసింది ఇట్లా అని అమ్మవారు మంచిగా చూస్తారని తెలిసింది. ఫస్ట్ టైం వచ్చాము, మాకు మంచిగా అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాం. అంటే మీకు ఎట్లా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందా లేకపోతే మీరు? ఫ్రెండ్స్ ద్వారా మాకు తెలిసింది. మా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చి చూసింది, మాకు చెప్పింది, మాకు చెప్తే మాకు కూడా రావాలనిపించింది, మేము వచ్చాము. చూసారు కదండి, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ చెప్పడమో లేకపోతే ఇన్స్టాలో చూడడమో యూట్యూబ్లో చూడడమో అలా చూసి మొత్తానికైతే నిమిషాంబిక అమ్మవారు టెంపుల్ కూడా చాలా బిజీ అయిపోయిందండి. కనీసము మనము దర్శనం చేసుకుందామంటే కూడా ఇక్కడ టైమింగ్స్ పెట్టారండి. మార్నింగ్ అయితే 7:30 నుండి 12:30 వరకు ఉంటుంది, ఈవినింగ్ కూడా 5:30 to 8:30 వరకు అయితే టైమింగ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ఇది గమనించుకొని రాగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు మేడం? మేము రాంపల్లి నుంచి వచ్చామండి. మీ పేరండి? ప్రసన్న రామచంద్రన్. ప్రసన్న రామచంద్రన్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం మీ పేరు. థ్యాంక్ యూ. అది మీరు అమ్మవారి టెంపుల్ గురించి ఏమైనా చెప్తారని? అమ్మవారి గురించి టెంపుల్ గురించి తెలిసి మేము ఫస్ట్ టైం అండి రావడము. ఒక 16 ప్రదర్శనలు చేసుకున్నాము. ఆ దేవుడిని మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయట. అది తీర్చుకొని తినేసి బయలుదేరదామని చూస్తున్నాం. అదే మిమ్మల్ని చూసిన తర్వాత అదే అనిపించింది, అక్కడ మనకి కూర్చోడానికి కూడా పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ పోచమ్మ తల్లి దగ్గర కూర్చొని చక్కగా ఇంటికాడ నుండి తెచ్చుకున్న ఫుడ్ అలా కూర్చొని ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేస్తూ ఒక వనభోజనం లాగా
కూర్చొని తిన్నారు కదా, అది చూసే నేను చాలా సంతోషం. చాలా సంతోషం అనిపించింది. ప్రసన్న రామచంద్రన్ గారు చాలా థ్యాంక్ యూ అండి. వెల్కమ్ ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇంకేం మేడం? లేవండి TMR Vlogs ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకే చెప్తారు. అండి, చెప్తాను, కంపల్సరీ చెప్తాను. ఓకేనండి. దా లలిత TMR Vlogs ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి. మీ పేరండి? చంద్రశేఖర్ ఆచారి, చంద్రశేఖర్ ఆచార్య గారు. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? బోరబండ. బోరబండ నుండి వచ్చారా? ఓకే ఓకే. ఎలా వచ్చారండి? బస్కి వచ్చినాను. బస్కి వచ్చినారు. ఎట్లా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా మీరు? ఇంతకుముందు 10 నెలల కిందట వచ్చిన. అయితే మాకు డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చి మొక్కుకున్నాను. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ప్లాట్ వచ్చింది మాకు. దాని గురించి మనం 108 ప్రయత్నం చేద్దామనేసి వచ్చాను. అయితే మీకైతే కోరుకున్న కోరిక నెరవేరింది. చాలా సంతోషం కదండి. అదే మీరు ఇట్లా చెప్తూ ఉంటే కూడా ఏమైందంటే మాకు కూడా అవును కదా నెరవేరింది, అమ్మవారు శక్తి ఉంది ఇక్కడ అని అనిపిస్తుంది కదా. అయితే మా అమ్మ పేరున ఇల్లు వచ్చింది. మా అమ్మగారు చనిపోయారు. అయితే ఇంకా ఇల్లు పట్ట మాకు ఆపేశారు. ఆపేసి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏంటి తల్లి లాగా అయిపోయింది. అమ్మ పేరు మీద ఇల్లు వచ్చింది. 20 ఏళ్ళ నుంచి మేము బొరబండలో కార్పెంటర్ పని చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాము. అయితే ఇల్లు వచ్చింది కానీ మాకు చేతికి రాలేదు. ఏంటి పట్ట రాలేదు, అమ్మ చనిపోయింది, మా పరిస్థితి ఏంటి తల్లి అనేసి అమ్మకు వచ్చి మొక్కుకున్నాను. వచ్చి 16 ప్రయత్నం చేసి నా పేరు మీద ఒక ఇల్లు రావాలి, నాకు అమ్మ పేరు నుంచి ఆ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యి రావాలి నాకు ఇల్లు అనేసి మొక్కుకొని పోయినాను. పోయిన తర్వాత మొన్న పట్ట నా పేరు మీద ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి 108 ప్రయత్నం చేసుకున్నాను. అంటే నీకు 2 కోరికలు నెరవేరినాయి. సంవత్సరం కిందట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకుంటే వాళ్ళ మదర్ మీద వచ్చి పేరు మీద వచ్చిందంటండి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ పేరు అంటే మదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అదే మీరు చెప్పారు. చాలా నిజంగా అండి. మీకు అంటే మీరు చాలా భక్తితోని ఆమెని మనస్ఫూర్తిగా కొలిచారు కాబట్టి మీకు అంత సక్సెస్. ఇంకా మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా వచ్చారా ఇక్కడికి? లేదు మేడం, నేను ఒక్కరినే వచ్చినాను. మేము 4 అన్నదమ్ములు, 2 అక్కలు, మొత్తం 6 మందిని. నేను ఒక్కరినే వచ్చాను మా కుటుంబంలో. ఇంకా తర్వాత ఇంకా కొన్ని ఈరోజు వచ్చి మళ్ళీ ఇంకా మొక్కుందామని అనుకున్నాను. మళ్ళీ వీలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ సారి వచ్చి ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, అవి కూడా వచ్చి మళ్ళీ సారి వచ్చి 16 ప్రయత్నం చేసి మళ్ళీ మొక్కుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే అనుకున్నది అయింది మేడం. ఇప్పటికైతే నాకు ఇల్లు కావాలనేసి, నాకు సొంత ఇంటి కళ నెరవేరాలి. ఈ హైదరాబాద్లో మేము కిరాయి ఎప్పుడు సొంతంగా కొనలేము, ఇల్లు జాగా కొని కట్టుకోలేము, ఇల్లు పరిస్థితి మాది. అయితే ఇల్లు మాత్రం నాకు కంపల్సరీ కావాలి. నేల నుంచి ఉన్న మాకు ఏ ప్రభుత్వం నుంచి ఏది మాకు ఆధారం లబ్ధి పొందలేదనేసి అమ్మకు వచ్చి గట్టిగా మొక్కుంటే నాకు ఇల్లు నా పేరు మీద వచ్చింది. అంతే కదండి. ఇప్పుడు పేదవాళ్ళకి ఎలా అంటే నెలొచ్చరికి ఒక 20,000 జీతం ఉంటే మనకు 7,000 8,000 రెంట్లు పోతే ఎట్లా గెటన్ అవుతాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఏంటంటే జీవితంలో సొంత ఇల్లు ఉండాలి అనేది చిన్న ఆశ కదండి. అది చాలా పెద్ద ఆశ. ఎందుకంటే నెలొచ్చరికి రెంట్ కోసం ఓనర్ వచ్చి డబ్బులు అడగడం కానీ, లేకపోతే మనల్ని ఇంకొకరు వచ్చి అడగడం కానీ ఇలా ఉండకూడదు. అంటే చిన్న గుడిసున్నా చాలు హైదరాబాద్ లో అనుకుంటారు కదా. ఓకే, మీరు అనుకున్న అయితే అమ్మవారి దయ వల్ల నెరవేరింది. నాకు సంతోషంగా ఉంది. 108 ప్రయత్నం చేసుకున్నాను ఈరోజు వచ్చి. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరినీ ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ ఇంటర్వ్యూ తీసుకున్నానండి. మా శ్వేతను తీసుకోకపోతే ఇంకేమన్నా ఉందా? ఇవాళ మార్నింగ్ నుండి నాకు వీడియోగ్రాఫరు ఎవ్రీథింగ్ తనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము మధ్యాహ్నము 12:30కి వచ్చేసరికి గుడి క్లోజ్ అయిపోయిందండి. అబ్బాయి ఎట్లా 2 o'clock వరకు అనుకున్నప్పుడు శ్వేత వాళ్ళ మదర్ వాళ్ళు కూడా దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. హ్యాపీగా జ్యూస్ తాగి కాసేపు మాట్లాడుకుంటూ మాట ముచ్చటాన్ని. మరి మా శ్వేత లైఫ్లో ఏం జరిగింది, ఈ అమ్మవారిని తలుసుకుంటే ఒకసారి కనుక్కుందాం. శ్వేత చెప్పు. శ్వేత, అమ్మవారిని మొక్కుకున్నాము. ఫస్ట్ తెలీదు ఇక్కడ గుడి ఉందని. అయితే ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని 9 ప్రదక్షిణాలు ఫస్ట్ చేసుకొని మొక్కుకుంటే నాకు అనుకున్న టైంలో జరిగింది. అమ్మవారిని కనుక మీరు మంచిగా అంటే శుద్ధతో మంచిగా మొక్కుకుంటే మీకు అనుకూలమైన ఫలితం అయితే లభిస్తుంది. మీకు మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. అది కూడా న్యాయమైన కోరిక కోరుకుంటేనే అమ్మవారు బలం ఇస్తుంది. ఇంకా శ్వేత, మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే, అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడే, నాకు ఎప్పుడు చెప్పలేదు. అంటే అమ్మ వాళ్ళకి కూడా ఈ స్టోరీ అంతా తెలుసు అమ్మవారికి. అసలు మమ్మీ ఇంకో అక్క ద్వారా వెళ్ళి, నేబర్స్ వాళ్ళ ద్వారా వెళ్ళి గుడికి తెలుసుకొని నాకు కూడా కొంచెం మమ్మీ కోరుకుంది నెరవేరింది కాబట్టి నేను కూడా నమ్మి అమ్మవారిని నమ్మకంతో చేస్తే ఏదైనా అమ్మవారు మనకి ఇస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ శ్వేత. నాకైతే శ్వేత అయితే గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగే ప్రతిది కూడా దగ్గరుండి తీసుకెళ్ళి చూపించడం కానుండి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటి కానుండి కూడా ఈరోజు నన్ను ఉప్పల్ నుండి కూడా మా శ్వేత వాళ్ళ హస్బెండ్ అయితే కార్లో పిక్ చేసుకొని అమ్మవారి టెంపుల్కి తీసుకొచ్చారండి. ఇంకా అంటే నా అదృష్టం ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ, అమ్మవారి దగ్గరికి వద్దాం అనుకున్నప్పుడు మనం రాలేమండి, అమ్మవారు పిలుచుకున్నప్పుడే మనం వస్తాము. ఇది మాత్రం నాకు ఈరోజు లైవ్లో కనపడిందండి. టిఎంఆర్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ టచ్ చేయండి.